ఇప్పుడే 'ప్యారడైజ్' టీజర్ చూసినా. ఇక ఈ టీజర్ స్టార్టింగే నాని ఈ జాగేవంది, దేశమేవంది అని జర ఇంటెన్సిటీ తోటి డైలాగులు చెప్దామని ట్రై చేసిళ్ళు. అంటే ఇన్నటోళ్ళకి కూడా చాలామందికి కొత్త డైలాగులు అయ్యుండొచ్చు గానీ, ఈ డైలాగులు ఇక్కడనే పుట్టినయి. మేము కూడా ఈడనే పెరిగినాం. చిన్నప్పటి నుంచి ఇయే డైలాగులు ఇనుకుంటా పెరిగినాం. ఈ భూమి మనదిరా, వాడ మనదిరా, పల్లె మనదిరా అని. జనరల్‌గా ఇసొంటి డైలాగులు మాకు ఇనంగానే ఇక జర హై వస్తా ఉంటది. ఆ ఎమోషన్ అనేది మాకు కనబడతా ఉంటది. కానీ ఎందుకో ఈ టీజర్‌ల నాని ఏదో ఇట్లా నరాలు తెంపుకుంటా ఇంటెన్సిటీ తోటి డైలాగులు చెప్దామని ట్రై చేసిండు గానీ, ఆ ఎమోషన్ అయితే అస్సలు క్యారీ కాలే. బేసిక్‌గా నాని ఇంతకుముందు చేసిన సినిమాలల్ల ఏదన్నా క్యారెక్టర్ ఎమోషన్ చూయిస్తే, ఆ ఎమోషన్ అటో ఇటో క్యారీ అయ్యేది. కానీ ఈ టీజర్‌ల ఈ ఎమోషన్ క్యారీ అవ్వడం అనేదైతే మొత్తానికే మిస్ అయిందని చెప్పొచ్చు. ఇక ఈ గెటపులు కూడా 'సలార్ ఖాన్ సార్' ఏదో 'హైదరాబాద్', 'ప్యారడైజ్' అన్నట్టుగా ఉన్నాయి. అంత గెటపులు కూడా అంత బాలేవు. 'కయాడు లోహర్', 'మోహన్ బాబు' లుక్స్ అయితే కొంతవరకు బానే ఉన్నాయనిపించింది. ఇక టీజర్ మొత్తంలా ఆ బ్లేడ్లు ఇట్లా చేతిలో పట్టుకొని ఆ దిష్టి తీయడం అనేది కొంచెం ఓకే అనిపించింది. బావుందనిపించింది. బీజీఎం అయితే ఈ టీజర్‌ల వరస్ట్ ఉన్నది. చాలా వరకు ఈ టీజర్‌ల నాని చెప్పిన డైలాగ్స్‌ను బీజీఎం డామినేట్ చేసింది. దీనివల్ల ఆ డైలాగ్స్‌ల క్లారిటీ అనేదైతే మిస్ అయిపోయింది. సో, ఆ విషయం కొద్దిగా చూసుకోవాల్సింది. ఇక ఓవరాల్‌గా చూసుకుంటే ఇక టీజర్ అయితే నాకు గూడా అంత అట్లట్లనే అనిపించింది. ఏమంతగా అనిపియలే. మొత్తానికైతే ఈ సినిమా సెప్టెంబర్ 24థ్ రోజు రిలీజ్ అయితుందని అనౌన్స్ చేసిళ్ళు. దాంతోటైతే టీజర్ ఎండ్ అయింది. థాంక్ యూ.